జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏందండి పిలిచిండ్రట? పిలిస్తే పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా కూడా రావచ్చు. అంటే మీకేదన్నా అవసరం ఉంటుందని? కూర్చో. పర్వాలే. నిలబడి మాట్లాడే టైం కాదిది, కూర్చో. నిన్నే కూర్చో. నీకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా? ఎందుకండి? ఏం లేదు, ప్రెగ్నెంట్ అయిన ఆడవాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ గదిలో ఉంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుందంట కదా. వదిన ప్రెగ్నెంట్ అని తెలిసాక చక్రి చాలా పెయింటింగ్స్ తెచ్చిపెట్టాడు. అలాంటివి ఏమైనా కావాలా? నాకు అవన్నీ తెలీదు, పెద్దగా నమ్మను కూడా. కానీ నీకు అలాంటి ఇష్టాలు ఏమైనా ఉంటే చెప్పు, తెప్పిస్తాను. ఈయన అబద్ధంని నిజమని నమ్ముతుండ్రు. ఈ అబద్ధం గిట్లనే కంటిన్యూ అయితే ఈయన నమ్మకం ఇంకా పెరుగుద్ది. ఇది మంచిది కాదు. నా ప్రెగ్నెన్సీ అబద్ధమని ఇప్పుడే చెప్పాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమైనా ఇష్టాలుంటే చెప్పమంటున్నాను. ఏమైంది? గది దోపైతుంది. ఏంటి? దాహం అవుతుంది. శ్రీవల్లి, దాహం ఎక్కువైనప్పుడు నువ్వు తాగాల్సింది వాటర్ కాదు, లెమన్ జ్యూస్, నిమ్మకాయ నీళ్లు. అమ్మా, అమ్మా. ఏనానా? శ్రీవల్లికి దాహంగా ఉందంట. నీళ్ళు తాగమని చెప్పు నానా. లెమన్ జ్యూస్ కావాలి. కలుపుకోమని చెప్పు. శ్రీవల్లి ప్రెగ్నెంట్. అవును కదా. వెళ్ళి జ్యూస్ తీసుకురా. అలాగే నాన్నా, అలాగే. ధన్యాలు, ధన్యాలు. అమ్మగారు, శ్రీవల్లి కట నిమ్మకాయ నీళ్లు కలిపి పైకి తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు. ఏమండి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? నాకు ఇష్టం కాదు, నీకు అవసరం. నా మీద మీ కేరింగ్ ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు అనిపిస్తుంది ఈ ప్రెగ్నెన్సీ నిజమైతే ఎంత మంచిగుండు అని. కానీ మీరు గింత కేరింగ్ నా మీద. కేరింగ్? అంత టైం లేదు, అంత ఓపిక లేదు. నేనేం కేర్ తీసుకోవట్లేదు, నిన్ను కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నాను. ఇదంతా నాతోటి కాదు. నిజం చెప్పేస్తా, నిజం చెప్పేస్తా. కానీ ఈ ప్రెగ్నెన్సీ. చిన్నమ్మగారు, నిమ్మకాయ నీళ్లు తాగు. ఏమైంది? నీకు దాహంగా ఉందన్నావు కదా, తాగు. శ్రీవల్లి, శ్రీవల్లి ఏమైంది? పులుపండి, పులుపు. ఇదిగో వాటర్ తాగు. కిందకి పద, చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.